చూడండి, యేసు ప్రభు ఒక పరిసయ్యుల ఇంటిలో భోజనం చేసేటప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె పాపాత్మురాలు. దాంట్లో క్లియర్గా ఇచ్చింది, ఆమె పాపాత్మురాలు. ఆమె ఏం చేసిందంటే కన్నీటితో ఆయన పాదాలు తుడిచి, కన్నీటితో ఆయన పాదాలు కడిగి, తన వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిందంట. హల్లెలూయా. తుడిచి అత్తరు ఆయనకి పూసిందంట. అర్థం ఏమంటే ఆమె తగ్గింపు. చూడండి, పాపాత్మురాలని నేను, అయినా కూడా దేవుడికి నేను కాళ్ళు కడిగి కన్నీటితో తన వెంట్రుకలతో తుడిచి, ఆమెకున్న తగ్గింపు చూడండి. హల్లెలూయా. ఈరోజు సేవకులు వస్తుంటే మనం ఎలా ఉన్నామంటే స్త్రీలు కనీసం వందనాలు అయ్యాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మనమంటే మనం కాదు, జనరల్గా నేను చెప్తున్నా. హల్లెలూయా. కనీసం పాస్టర్కి వందనాలు, లేచి నిలబడడం, నీళ్ళు ఇవ్వడం ఇలాంటివి చేయలేము. యేసయ్య ఆమె తగ్గింపును చూసి ఒక్క మాట నిండు, నీ పాపాలు క్షమించబడినాయి. హల్లెలూయా. అందరూ చూసి అనుకుంటారు, అమ్మో ఏంది యేసు ప్రభుని ఇట్లా చేస్తాందే, కాలు తుడుస్తాందే, ముద్దు పెడతాందే, ఏడుస్తాందే, పాపమురాలు, దేవుడిని ఎందుకు ప్రభు నువ్వు ముట్టడిస్తాను, ఎందుకు ఇట్లా చేస్తాను అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు ఏమని, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయలే, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి మంచి నీళ్ళు ఇవ్వలేదు, తలకి నూనె ఇవ్వలేదు, ఆమె కనీసం నన్ను ముద్దు పెట్టుకోలేదు. వచ్చినప్పటి నుంచి ఆమె నా పాదాలకి ముద్దు పెడుతుంది. ఇలాంటి స్త్రీలు చాలా తక్కువైపోయిందండి. హల్లెలూయా. మీరు చెప్పచ్చు, అక్క ఏందక్క మీరు చెప్పేది, యేసయ్య వింటే మేము కూడా కాళ్ళకు ముద్దులు పెట్టింటామని. యేసయ్య ఆత్మను వెళుతూ వెళుతూ ఎవరికి ఇచ్చినాడు? తన శిష్యులు. వెళ్ళి చెప్పండి అంటే ఏమర్థమో, వెళ్ళి సువార్త చెప్పండి. సువార్త చెప్పే వాళ్ళు ఎవరు మనకి ఇప్పుడు? సేవకులు. వాళ్ళకి మనం కాళ్ళంతా ముద్దు పెట్టాల్సిన అవసరం లే, మర్యాద ఇస్తే చాలు. హల్లెలూయా. మంచి మర్యాద ఇస్తే, ప్రేమగా ఆహ్వానిస్తే చాలు. హల్లెలూయా. దేవుడి ఇక్కడ అనే మాట మీరు చూడండి ఎంత బాగుంది. చూడండి 48వ వాక్యం చూడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని, ఆయన కూడా కూర్చున్న పంక్తిలో కూర్చున్నవాడు పాపము క్షమించుచున్నా, పాపము క్షమించబడిన ఈయన ఎవరు? పాపం క్షమించడానికి ఈయన ఎవరు? హల్లెలూయా. ఇతడెవడని తమలో తాము అనుకొని సాగింది. తమలో తాము అనుకుంటారంట. హల్లెలూయా. మన పాపాలు క్షమించబడింది ఎవరు? యేసయ్య మాత్రమే. ఇంకొక వాక్యంలో చూద్దాం. మార్కు సువార్త తీసుకోండి. మార్కు 2:4 చదవండి. చాలా మంది కూడి ఉందన్నా, వారు ఆయన వద్ద చేరలేక ఆయన ఉన్న చోటుకి ఆయన ఇంటి కప్పు విప్పి సందు చేసి పశ్చవాయువు గల రోగిని పరుపుతోనే దింపిండ్రంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం మొదట స్త్రీ దగ్గర ఏం చూసినాము? తగ్గింపు చూసినాం. ఇక్కడ ఈ పశ్చవాయువు రోగము గల ఆయన దగ్గర ఏం చూస్తున్నామంటే విశ్వాసం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన విశ్వాసం చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నువ్వు ఇంకా బాగుపడతావు. హల్లెలూయా. ఎందుకని ఆ మాట ఏంటంటే నీ విశ్వాసం నేను చూశాను, నీ బాధ నేను చూశాను, నీ కన్నీరు నేను చూశాను, నువ్వు ఎంత మాత్రం దిగులు పడద్దు. హల్లెలూయా. మీ ఇక్కడ స్థలం లేనందుకు యేసయ్య తాకితే చాలు. హల్లెలూయా. ఒక స్త్రీ ఆయన్ని తాకితే చాలని తాకింది. ఆమెలో కూడా యేసు ప్రభు విశ్వాసం చూసినాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పింది ఇక్కడ నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని? ఎన్నిసార్లు చెప్పిండేమా యవనస్తులు? ఎన్నిసార్లు చెప్పిండు? ఇప్పుడు స్త్రీకి నీ పాపములు క్షమింపబడింది అని చెప్పినారు. ఇక్కడ నీ పాపములు క్షమింపబడింది. యేసు ప్రభు ఎన్నిసార్లు చెప్పిండు? 3 సార్లు కాదు, ఇప్పుడు ఒక్కసారే కదా చెప్పింది. ఈ మనిషికి ఒక్కసారి నీ పాపములు క్షమింపబడినాయి, ఆమెతో కూడా ఒక్కసారి క్షమింపబడినాయి. ఓకే. ఇప్పుడు మనము తగ్గింపు చూసినాం, విశ్వాసం చూసినాము.
యోహాను సువార్త 8 చూడండి. యోహాను సువార్త తీసుకోండి. 8వ అధ్యాయం 11వ వచనం. 8 ఓకే 9 నుండి చదవండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడు వెంట పట్టు ఒకడు బయటకు వెళ్ళింది. చూడండి, ఇక్కడ నేను చెప్పే వాక్యం ఏమంటే, ఒక వ్యభిచారి స్త్రీ, ఆమెని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ కొడుతున్నారు రాళ్లతో. అప్పుడు దేవుడు ఏమనిందంటే, మీలో తప్పు చేయని వారు ఆమె మీద మొదట రాయి వేయండి. అప్పుడు కూడా ఆమెకు ఏమన్నాడంటే, నీ పాపాలు ఏమా, నిన్నెవరైనా కొట్టిందంటే, నన్నెవరు కొట్టలేదు ప్రభువా, అయితే నేను కూడా కొట్టను, ఇక నువ్వేం చేయొద్దు, పాపం చేయొద్దు. హల్లెలూయా. ఇక్కడ ఈమెకి ఎన్నిసార్లు చెప్పిండు పాపం చేయొద్దని? ఒక్కసారే. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కసారి ముడతాడు. హల్లెలూయా. ఒక్కసారి ముడితేనే మనిషి మారాలి. ప్రభువా, నేను ప్రతి పాపములు చేస్తూ ఉంటాను, ప్రతిసారి చేస్తూ ఉంటాను, మీరు క్షమించడంటే క్షమించడు దేవుడు. నేను చేసిన పాపాన్ని 10 సార్లు చేస్తాను, నన్ను క్షమించండి ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడా? ఒక్కరికి ఒక్క ఛాన్సే ఇచ్చేది. హల్లెలూయా. సౌలు పౌలుగా మారినప్పుడు ఆయన హింసిస్తా ఉన్నాడు. సౌలు జనాన్ని హింసిస్తా ఉన్నాడు, దేవుడి బిడ్డల్ని. అప్పుడు దేవుడి వెలుగు అతని మీద పడింది. ఒక్కసారి పడింది. మారతాడా లేదా? మారలేదంటే దొంగ ఆత్మ ఉందని, మన లోపల దొంగ ఆత్మ ఉందని. హల్లెలూయా. ఒక్కసారి పుట్టితేనే దేవుడు మనం మారిపోవాలా. ప్రభువా, ఈ పని చేసి నేను మారతా, ఈ తప్పు చేసి నేను మారతా, ప్రభువా నన్ను క్షమించంటే నీ పాపాలు మూటలు అవుతా ఉంటాయి. హల్లెలూయా. మన పాపాలు మూటలుగా మారిపోతా ఉంటాయి. పాపానికి జీతము మరణము. ఒక్కసారి దేవుడు ముట్టితేనే మనం మారలేదంటే మనం ఇంకా నటన జీవితంలో ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా నిన్ను ఒక్కసారి నేను ముట్టినాను, ఇంకా నిన్ను క్షమించబడతాను అని దేవుడు ఆ వ్యభిచారి స్త్రీతో చెప్తాడు. పదే నువ్వు తప్పు చెయ్యి, నిన్ను క్షమిస్తానని దేవుడు చెప్పలేదు. ఒక్కసారి దేవుడు ఆప్షన్ ఇస్తాడు. నేను చేసిందే చేస్తా, పాడిందే పాడతా, నా ఇష్టం వచ్చినట్టే ఉంటా, దేవుడు నన్ను క్షమిస్తాడులే అని కొంతమంది వాక్యాలు తప్పుగా అర్థం చేస్తూ ఉంటారు. దేవుడు క్షమించడు. హల్లెలూయా. దావీదు ఒక్కసారే పాపంలో పడిండు, ఒక్కసారే క్షమాపణ పొందిండు, ఇంకా తర్వాత చేయలేదు. హల్లెలూయా. బైబిల్లో ఎవరికైనా క్షమాపణ ఉంది అంటే రెండోసారి వాళ్ళ తప్పు చేయలేదు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఈ వాక్యం పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మత్తయి 18 తీసుకోండి. మత్తయి రాసిన సువార్త 18. మత్తయి రాసిన సువార్త 18 తీసుకున్నారా ఎవరైనా? 21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలేను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 సార్లు కాదు, 77 మార్లు. చూడండి, ఈ వాక్యం పట్టుకొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది. యేసు ప్రభు 7 సార్లు కాదు, 77 సార్లు నన్ను క్షమిస్తాడు. తప్పు. దేవుడు ఏం చెప్పిందంటే, మీకు మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు ఎవరైనా తప్పు చేసిన ఎడల నువ్వు క్షమించాలి. కానీ దేవుడి దగ్గర క్షమాపణ ఒక్కసారే వస్తుంది. హల్లెలూయా. ఆ ఒక్కసారికే మనం మనసు పొందాలి. హల్లెలూయా. ఆయన చెప్తుండే కదా, మనకు చెప్పింది ఏమంటే, మీకు క్షమించే గుణం ఉండాలి. ఎవరైనా తప్పు చేసినా మీరు క్షమిస్తానే ఉండాలి. దేవుడు నాకు బాప్తిజం ఎన్నిసార్లు ఇచ్చిందంటే ఒక్కసారి ఇచ్చిండు. ఒక్కసారి మనం మనసు పొందిన, ఒక్కసారి బాప్తిజం వచ్చింది. కానీ నా నిజ జీవితంలో ఎవరైనా నాకు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అయినా ఆయన్ని క్షమించ
క్షమించవచ్చు. దేవుడు ఒక్కసారి క్షమించి ఒక్కసారే బాప్తిజము, ఒక్కసారే మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. ప్రభువా, నేను ప్రతిసారి చేసి పాపాలన్నీ చేసి అపరాధిని యేసయ్యా చేసేటన్ని చేసి నువ్వు పాట పడితే ఎక్కడి నుంచి వస్తుంది క్షమాపణ? హల్లెలూయా. దేవుడు అన్న మాట, నేను నిన్ను క్షమించినప్పుడే నువ్వు మారాలి. హల్లెలూయా. నేను నిన్ను క్షమించినప్పుడే నువ్వు మారాలి. ఈ రోజు సడన్ గా ఏసై వస్తే మనం ఏం జవాబు ఇవ్వాలి? ప్రభువా, నేను మారలే, కొంచెం టైం ఇవ్వండి అంటారా? ప్రభువా, నేను మారాలి, కొంచెం టైం ఇవ్వండి అంటారా? ఒక యాక్సిడెంట్ అయి మనం చనిపోతే ఎక్కడికి పోతాం? దేవుడికి అడిగి పోతామా లేదా ఎక్కడికి పోతాము? పాపం చేస్తూనే ఉన్నాము, మారు మనసు లేదు. బాప్తిజం ఎప్పుడు ఇస్తారంటే మనుషులందరూ చూడడానికి బాప్తిజం ఇస్తారు. మన మనసు మారిన క్షణమే బాప్తిజం అయిపోతుంది మనకు. హల్లెలూయా. మన పేరు దేవుడు జీవ గ్రంథంలో రాసిపెట్టి ఉంటాడు. అందుకని చూడండి, వాక్యంలో చూడండి, సమరయ స్త్రీ యోహాను 4:4 చూడండి. యోహాను 4:4 కనుక ఓకే, అక్కడ యాకోబు బావి యేసు ప్రయాణం వలన అలసి ఉన్న ఆ బావి దగ్గర కూర్చున్నాడట. అప్పటికి ఓకే, ఆమె మధ్యాహ్నం చాలు మధ్యాహ్నము 12 గంటలప్పుడు యేసు ప్రభు ప్రయాణం చేస్తూ అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు తవ్వించిన బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వస్తుంది. ఎవరామె అంటే ఆమెకు 5 మంది భర్తలు. ఎంతమంది? 5 మంది భర్తలు. ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఆయన కూడా నీ భర్త కాడు. నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే, మీరందరూ తెలుసా వాక్యం కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే ఏమవుతుంది? మళ్ళీ దాహం అవుతుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు దాహం కాదు. దేవుడు చెప్తాడు, ఆమె పుట్టినది మొదలుకొని ఆమె జీవన చరిత్ర మొత్తం చెప్తాడు. ఈ రోజు నువ్వు రక్షణ పొందితే నీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. నీకు 5 మంది భర్తలు ఉన్నా, నీకు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి చిందరబందర పరిస్థితి ఉన్నా, సాతాను చూడండి చాలా తెలివైన వాడు. అయ్యో, నువ్వు దేవుడి కాడికి పోవడానికి సంవత్సరాలు కాదు, నువ్వు చర్చికి పోవద్దు, నువ్వు ప్రార్థన చేయద్దు, నువ్వు పాపిష్టిదామని సాతాను మనల్ని ఆపేస్తూ ఉంటాడు. చర్చికి పోకుంటే మారు మనసు ఎట్లా వస్తుంది? వాక్యాలంటే తెలుస్తాయి. దేవుడిని మనం ఎప్పుడు నమ్ముకుంటాం? అందుకనే ఈ స్త్రీ జీవన చరిత్ర దేవుడు చెప్తా ఉన్నాడు. మొట్టమొదట ఆమెకు చెప్తా ఉన్నాడు, నువ్వు పోయి నీకు జరిగినదంతయు అందరికీ చెప్పు. అట్లంటే ఏమర్థం? సువార్త చెప్పు. ఆ క్షణమే ఆమె కుండ విడిచిపెట్టి పరిగెత్తుకొని ఊర్లోకి పోతుంది. నేను మెస్సియాను చూసినాను, హల్లెలూయా, నా మనస్సు మారిపోయింది ప్రభువా, నా మనస్సు మారిపోయింది. ఎలాంటి పెంట కుప్పలో ఉన్నా నీ బ్రతుకు దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఎలాంటి కుప్పలో ఉన్నా కూడా అప్పుడు ఆ వ్యక్తి పోయి చెప్పినప్పుడు అందరూ వచ్చి చూడడానికి వస్తారు యేసు ప్రభువుని. హల్లెలూయా. ఈ రోజు నేను పోయి ఒక సువార్త ఏదో ఒక ప్రార్థన చెప్తే ఒక కాకి కూడా రాదు. హల్లెలూయా. ప్రెజెంట్ సిచ్యువేషన్ అట్టుంది. పోమ్మా, నీకే నా వాక్యాలు తెలిసిండేది, మాకు మస్తుగా తెలుసు. ఎప్పటి నుంచి నమ్ముకున్నావు నువ్వు? నీ వయసు ఎంత? నువ్వెంత? మేమే కాలం నుంచి నమ్ముతాను. ఏమనుకుంటేవి? చర్చిలో నాకు ఒక సీటు, చర్చిలో నాకు ఒక ప్లేస్, చర్చిలో నాకు ఒక దశభాగం. నేనంటే ఏమనుకున్నావు? నువ్వు నాకు వాక్యాలు చెప్పేదేదమ్మా? హల్లెలూయా. దేవుడు మాట్లాడే పరిశుద్ధమైన మాటలు. ఈ రాళ్ళతో అయినా నేను వాక్యాల్ని పలికించేదను. హల్లెలూయా. చూడు, ఆ స్త్రీ తక్షణమే ఆ కుండ అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుకొని వెళ్తుంది. ప్రభువా, నేను యేసయ్యను చూసినాను. హల్లెలూయా. నేను యేసయ్యను చూసినాను, మీరు అందరూ రండి అని అన్నప్పుడు ఒక్క మాటతో ఆ ఊరి జనమంతా ఆమె వెంట వచ్చింది. హల్లెలూయా. నాకెందుకో నిన్న 3 గంటలకి
చేసేటప్పుడు అన్ని స్త్రీల గురించే వస్తాండి. నేను ఇక్కడికి రావడం ఇదే మొట్టమొదటిసారి. దేవుడి చిత్తం ఏదో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్త్రీలు ఎక్కువ ఉండరు. హల్లెలూయా. ఆయన ముందే ఆయనకు అన్నీ తెలుసు. నేను ఏంటి ప్రభు, ఏంటి నువ్వు ఉత్త స్త్రీల గురించి చెప్తానవే, ఏంటి ప్రభు అంటే, నువ్వు పో స్వాతి, చెప్పు పో, నేను నీకేం చెప్తాను నాకు చెప్పు అంతే. హల్లెలూయా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, ఈ స్త్రీలందరినీ ఎలాగైతే ముట్టినాను, ఇక్కడ ఉండే స్త్రీలందరినీ దేవుడు ముట్టాడంట. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. లేదు, బాగా స్ట్రాంగ్ ఉండాలి. సో అందరికీ దేవుడు ముట్టాడు కాబట్టి చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, మీలో చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉంటారు, వాక్యాలు చదివే వాళ్ళు ఉంటారు. అంతవరకు మీ జీవితాన్ని స్థిమితం చేసుకోవద్దు. దేవుడు ఏదో మీకు బాధ్యత ఇచ్చింటాడు, మంచి బాధ్యత, మీకు తెలుసా? హల్లెలూయా. స్త్రీలు అంటే మేము ప్రార్థన చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, సంసారం అది ఇది అని మీరు వెనక మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో పడద్దండి. దేవుడి కోసం నిలబడండి. హల్లెలూయా. అలాగనే స్త్రీలైనా పురుషులైనా దేవుడి కోసం నిలబడండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాల కొరకు మన అయ్యగారు పాస్టయ్య విజయన్న మన కొరకు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. మీరు ఈరోజు ఒక సమర్పణ చేసుకోండి. ప్రభువా, స్త్రీల గురించి మాట్లాడడం, మేమేం చేయాలనో మాతో మాట్లాడండి. హల్లెలూయా. చర్చిలో మా వంతు భాగం ఏముంది? మేము పాటలు పాడాలన్నా, వాక్యాలు చదవాలన్నా, వాక్యాలు చదివేలో అయితే వాక్యం చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, ఎందుకొరకు మాతో ఈ మాటలు మీరు మాట్లాడినారు? హల్లెలూయా. మీరు సమర్పణ చేసుకోండి యేసయ్య గారు. ఆమేన్.